ఒక మనిషి తన జీవితంలో రాత్రి నుండి పగలు అయ్యేలోపు ఒక కొత్త ప్రపంచంలోనే బ్రతికి వస్తాడు. అదే కలల ప్రపంచం. ఇక్కడ పగలు రాత్రి స్పర్శ అన్నీ అతీతం. మనిషి పుట్టుక నుండి మరణించే వరకు కొన్ని వందల కళల్లో బ్రతుకుతాడు. కొన్ని కళలు కల్పితాల్లో మిగిలిపోతాయి, కొన్ని కళలు గతంలో మిగిలిపోతాయి, కొన్ని కళలు ప్రస్తుతంలో కలిసిపోతాయి. కానీ కొన్ని కళలు మాత్రం భవిష్యత్తుని సూచిస్తాయి. అలాగే మన ఈ కథ కొన్ని నిజంగా జరిగిన కళల్లో నుంచి తీసుకున్నది. హలో కబీర్. సార్ చెప్పండి. ఏమైంది కబీర్? ఎంతవరకు వచ్చింది తమరి స్టోరీ? ఇంకెన్ని రోజులు కావాలి? అసలు రాయాలనే ఇంట్రెస్ట్ ఉందా లేదా మీకు? సార్ రాస్తున్నా. కంక్లూజన్ పార్ట్లో చిన్న క్లారిటీ మిస్ అయింది. అవ్వగానే కాల్ చేస్తా. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి కబీర్? అయిపోతుంది సార్. తొందరలోనే ఈ కథ మీ చేతుల్లో ఉంటుంది. ఈ టైంలో ఎవరు వస్తున్నా. ఎవరు? ఎవర్రా వాడు? ఏంటి సౌండ్? అసలు ఏంటిది ఇది? నన్ను వాళ్ళు చంపుతున్నట్టు కలు రావడం పెట్టు. నన్ను ఎవరు చంపుతున్నా? సరే స్టోరీ రాజు. అరే ఇదేంటి? ఇదంతా రాసిందేంటి? ఇదంతా నేనెప్పుడు రాసానబ్బా? ఓహో, ఏదో భ్రమ ఏంటదిలే. యోగరాజ్, చెప్పరా యోగరాజ్, ఏ టైంలో కాల్ చేసినావు? అరే బండిలో పెట్రోల్ అయిపోయిందిరా, దగ్గరలో బంక్ కూడా లేదు, నువ్వు వచ్చి పిక్ చేసుకోరా. నడుచుకుంటూ రారా, నువ్వు వచ్చి పీకేదేముంది? అరే రారా, భయం అవుతుంది, వస్తే నీకు బీర్ ఇప్పిస్తా. నాకు 2 కావాలి మళ్ళా. సరే నువ్వు రారా బాబు ఫస్ట్. సరే సరే వస్తున్నా. హలో యోగరాజ్. నేను లోపల ఉన్నా, రారా. చెల్పే నువ్వు రారా, నేను పోవాలి, నాకు లేట్ అవుతుంది. అరే లోపలే ఉన్నారా, 5 minutes లో. 5 minutes లేదు, ఏం లేదు, జల్దీ రారా. లోపలికి రారా, నీకు ఒకటి చెప్పాలి, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అవ్వ వీంతో సావు అవుతుంది కదా నాకు. యోగరాజ్, యోగరాజ్,
దగ్గరలో ఏం చేసినారా వీడు? యోగరాజ్, అరే ఎక్కడ్రా? అరే యోగరాజ్, యోగరాజ్, అరే ఎక్కడ్రా? అరే యోగరాజ్, అరే యోగరాజ్, నువ్వు ఎప్పుడు ఇంతనారా? అరే యోగరాజ్, ఎక్కడున్నావురా? అరే యోగరాజ్, అరే అరే యోగరాజ్, అరే యోగరాజ్, ఎక్కడున్నావురా? యోగరాజ్, అరే భయమవుతుందిరా, చెప్పురా ఎక్కడున్నావు? అరే యోగరాజ్, అరే యోగరాజ్, కబీర్, అరే మజాకులు చేసే టైం కాదురా. అరే యోగరాజ్, అరే యోగరాజ్, అరే యోగరాజ్, నువ్వు వస్తావు, నేను వెళ్ళిపోవాలా? అరే యోగరాజ్, అరే యోగరాజ్, అరే యోగరాజ్, అరే యోగరాజ్, అరే ఏమైందా నీకు? అరే ఏమైందా నీకు? కబీర్, ఎవరు? అరే నీ ఫ్రెండ్ ఏందా? ఏంటిది అసలు? ఏం జరుగుతుంది నాకు? అసలు ఏంటి పీడకలని? టైం ఎంత అవుతుంది? 2. మళ్ళీ ఇది కూడా రాసింది. నేనైతే ఏం రాయలే కదా. అసలు ఏం జరుగుతుంది నాకు? అంత అయోమయంగా ఉంది. ఈ పీడికలు ఏంటి? నేను మళ్ళీ మళ్ళీ చదవడం ఏంటి? రాయకుండా స్టోరీ రాసి ఉండడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో ఏమో. అసలు ఏమవుతుంది నాకు? ఇదంతా కాదు, మూసుకొని పనుకోవడం బెటర్. ఏంట్రా పెరికరాని? ఎవరా ఎవరా రే ఎవరది? ఎవరు నా లోపల? ఎవరు?
అసలు ఏమైంది నాకు నేను కళ్ళ కనిపించడం ఏంటి? మల్టీవర్స్ ఫేస్డ్ బై కాలేజ్ స్టూడెంట్. కుంపదీసి మనకు జరిగింది ఇదైతే కాదు కదా? నా కళ్ళ కారణం కూడా ఇదేనా? ఇంకోసారి పని కొంచెం మనం అయితే సరే ఎప్పుడైనా సరే చూస్తున్నా. ఎవరా నువ్వు? అసలు ఎవరు నువ్వు? సేమ్ నాలాగా నన్ను అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నేనేం నిన్ను చంపాలనుకోవట్లేదు, నిన్ను మేలు కొలుపుతున్నా. ఇప్పుడు నీకు నేను చెప్పినా నీకు స్ట్రేంజ్గానే ఉంటుంది. నువ్వు ఇప్పుడు డ్రీమ్ వల్ల స్టోరీ రాస్తున్నావు కదా? అవును, అది నీకెలా తెలుసు? నాకు ఇదే కాదు, నువ్వు ముందు ముందు ఏం చేయబోతున్నావో, ఏమేం స్టోరీస్ రాయబోతున్నావో అన్నీ తెలుసు. అసలు ఇవన్నీ నీకెలా తెలుసు? అసలు ఎవరు నువ్వు? నన్ను కలవకముందు ఒక ఆర్టికల్ చదివామంటావుగా, సేమ్ అలానే నువ్వు ఎప్పుడైతే నీ డ్రీమ్స్ని నీ అంతకు నువ్వు చేంజ్ చేసుకున్నావో అప్పుడు నీ డ్రీమ్లోకి నేను వచ్చా. ఇంకొకటి, నాకు ఎక్కువ సమయం లేదు. నువ్వు రాసే నీ కథకి ఆరంభం ఎక్కడైందో అక్కడి నుంచి ఆలోచించు. నీకు నీ ముగింపు దొరుకుతుంది. నీకు మొదటి నుంచి జరిగిన అనుభవాలు రాయు. ఖచ్చితంగా నీ కథకి ఒక కొత్త ఆరంభాన్ని తెలియజేస్తుంది. అసలు ఎవరు మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు అడుగుతున్నా కాబట్టి చెప్తున్నా, నేను వేరే యూనివర్స్లో ఉంటా. మన ఇద్దరి కళలు కలిసాయి, అందుకే నువ్వు నన్ను చూడగలుగుతున్నావు. ఇది నీకు స్ట్రేంజ్గానే కనిపించచ్చు. వేరే యూనివర్సా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. నాకు సమయం లేదు. నేను చెప్పింది మాత్రం మర్చిపోకు. ఆగండి. సరే, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవచ్చు? కలవాలంటే ఏం చేయాలి? ఎలా కలవాలి? అది మాత్రం నా చేతిలో లేదు. అబ్బా, స్టోరీ రాయాలి. డైరెక్టర్తో ఫోన్ మాట్లాడడం పడుకున్నానండి. ఇదంతా నేనెప్పుడు రాసినారా? నేను ఈ స్టోరీ రాసినందుకు నాకు ఆ డ్రీమ్ వచ్చిందా? లేదా మల్టీ యూనివర్స్ నిజంగానే ఉందా? ఏమవుతుందో ఏమో, ఏం అర్థం కావట్లేదు. సర్లే, ఏదైతే అది. స్టోరీ అయితే అయిపోయింది.
నేను చెప్పింది మాత్రం మర్చిపో. నువ్వు నన్ను కలవకముందు ఒక ఆర్టికల్ చదివే ఉంటావుగా. కుంపతీసి మనకు జరిగింది ఇదైతే కాదు కదా. నాకు ఇదే కాదు, నువ్వు ముందు ముందు ఏం చేయబోతున్నావు, ఏమేం స్టోరీస్ రాయబోతున్నావు అన్నీ తెలుసు. లేదా మల్టీ యూనివర్స్ నిజంగానే ఉందా? ఏమవుతుందో ఏమో, ఏం అర్థం కావట్లేదు. స్టోరీ అయితే అయిపోయింది.